కొంతమంది పిల్లలు కాదు పిడుగులను ఊరికాను వాళ్ళు పుట్టుకతో అండ్ వాళ్ళ సంస్కారాలతోటే అనేక విద్యలపై అసలు మొత్తం పట్టు సాధించేసి చిన్న వయసులోనే ప్రాడిజీస్ అని అనిపించుకుంటారు. సుందరి జంటతో కల సుందరి. ఆయుష్ ఏంటంటే చదువుకుంటుంది, 7th క్లాస్ చదువుతుంది. తను పాటలు పాడుతుంది, వెంట్రిలాక్విజం చేస్తుంది, మిమిక్రీ చేస్తుంది, కార్టూన్స్ వేసి అవార్డ్స్ అందుకుంది. అంటే పుస్తకంలో మ్యాగజైన్స్ లో తన కార్టూన్స్ ప్రచురితం కూడా అయ్యాయి. చాలా రికార్డ్స్ అండ్ అవార్డ్స్ ఉన్నాయి కదా తనకి. మ్యామ్ తను స్టార్టింగ్ యాక్చువల్లీ తైక్వాండోలో చేసింది. టైక్వాండో కూడా టైక్వాండోలో స్టేట్ లెవెల్ సిల్వర్ మెడలిస్ట్. అసలు టైక్వాండో ఎంత ఒక వేరీడ్ సెట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీరు ఎలా గుర్తించారు తనకి ఇన్ని ఇంట్రెస్ట్ ఉన్నాయని? మ్యామ్ యాక్చువల్లీ తన యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి అంటే ప్రతి దాంట్లో ఎక్సలెంట్ యాక్చువల్లీ ఈజ్ అ నేషనల్ లెవెల్ కోచ్. సో తను చెప్పారు సార్ అలానే వయలిన్లో అలానే సంగీతంలో ఇంకా యాక్చువల్లీ స్కూల్లో తబలా తనకు ఆప్షనల్ ఉంటే నేను తబలా చేస్తాను అని అనింది. హాయ్ లియో, ఎక్కడ నేర్చుకున్నావు తల్లి బుజ్జి తల్లి? అమెరికాస్ గాట్ టాలెంట్ అని ఒక షో ఉంటుంది. అందులో పాల్ జర్డిన్ అని వెంట్రిలాక్విస్ట్ ఉన్నారు. నాకేంటి ఫస్ట్ వెంట్రిలాక్విజం ఇవి ఎక్కువ రావు. ఆయనను చూసాక ఇంత చిన్న వయసులో 11 ఏళ్ళు కదా నీకు? 11 ఏళ్ళకి ఇన్ని అవసరమా? ఈ కార్టూన్ ఇంకెక్కడ నేర్చుకున్నావు తల్లి? సో ఏంటి మా అమ్మ బుక్కి నేను బొమ్మలు వేస్తాను. సో అవేంటి మా అమ్మ రాసింది తెలుగు, నావేం ఇంగ్లీష్ బొమ్మల్లా ఉన్నాయి. పాడవా ప్లీజ్ నా కోసం, నీ ఇష్టమైనది ఏమన్నా. జయ జయ మహావీర మహాధీర దౌరేయ దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మహాత్మ్య దశవదన దమిత దైవత పరిసదభ్యర్థిత దాశరథి భావ. ఎంత మంచి పలుకుంది, ఎంత మంచి శృతి, లయ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అలా ఉంది, అద్భుతం. వెల్కమ్ టు సాక్షి టీవీ ఫ్యామిలీ. పిల్లలు చక్కగా చదువుకుని ఏదో ఒకటో రెండో హాబీస్ అలా అలా నేర్చుకుంటూ మంచి పిల్లలుగా తయారయ్యి బాధ్యతగా తయారైతే అంతటితో చాలనుకుంటాం కదా. కానీ కొంతమంది పిల్లలు కాదు పిడుగులను ఊరికాను వాళ్ళు పుట్టుకతో అండ్ వాళ్ళ సంస్కారాలతోటే అనేక విద్యలపై అసలు మొత్తం పట్టు సాధించేసి చిన్న వయసులోనే ప్రాడిజీస్ అని అనిపించుకుంటారు. అటువంటి ఒక ప్రాడిజీతో మాట్లాడబోతున్నాయి వాళ్ళ. షీఈ్ ఆయుషి. ఆయుషి ఏంటంటే చదువుకుంటుంది, 7th క్లాస్ చదువుతుంది. తను పాటలు పాడుతుంది, వెంట్రిలాక్విజం చేస్తుంది, మిమిక్రీ చేస్తుంది, కార్టూన్స్ వేసి అవార్డ్స్ అందుకుంది. అంటే పుస్తకంలో మ్యాగజైన్స్లో తన కార్టూన్స్ ప్రచురితం కూడా అయ్యాయి. వాటితో పాటు ఇంకా చాలా కళల ఏం చెప్పాలి, ఇంకా కేర్ ఆఫ్ అడ్రస్ ఇప్పుడు ఆయుషి మనకి స్టూడియోలో. అండ్ తన పెంపకంలో చాలా కీన్గా తన అభిరుచులకి అనుగుణంగా అన్ని కల్టివేట్ చేస్తూ తన పైకి తీసుకొస్తున్న తన డాడీ, వాళ్ళ నాన్నగారు గిరిధర్ గారు ఈజ్ అ రీసెర్చ్ సైంటిస్ట్ ఇన్ DRDO. ఆయనతో కూడా మాట్లాడబోతున్నాం. ఇద్దరికి స్వాగతం చెప్దాం. హాయ్ ఆయుషి. హాయ్ మ్యామ్. హాయ్ అండి, నమస్తే. నమస్తే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో మీ అమ్మాయిని మీరు అంటే ఇంకా కట్టడి చేయడం కష్టమే, అంతే, తగ్గేదేలే, అంతేనా? నేను ముద్దుగా బీయింగ్ అన్స్టేబుల్ మాలిక్యూల్ అంట అంతన్ని. అన్స్టేబుల్ మాలిక్యూల్ మీ భాషలో చెప్పాలంటే మీరు అందులో ఉన్నారు కాబట్టి సైన్స్ లో. యా, బట్ ఈ అన్స్టేబుల్ మాలిక్యూల్ ఐ థింక్ చాలా రంగాలలో స్టెబిలిటీ తేయడానికి పుట్టింది అనిపిస్తుంది. నేను వింటుంటే చూస్తుంటే తన వర్క్. చాలా రికార్డ్స్ అండ్ అవార్డ్స్ ఉన్నాయి కదా తనకి. మచ్చుక్కి 4 చెప్పుకుందాం బిఫోర్ వి స్టార్ట్. మ్యామ్ తను స్టార్టింగ్ యాక్చువల్లీ టైక్వాండోలో చేసింది. టైక్వాండో కూడా టైక్వాండోలో స్టేట్ లెవెల్ సిల్వర్ మెడలిస్ట్. సో దాని తర్వాత తను సంగీతం వైపు ఇంకా వయలిన్ వైపు మెగ్గు చూపిస్తుంది. సో తన మదర్ వయలిన్లో సంగీతంలో ఇచ్చేద్దామని, సో దాంట్లో కూడా ఎక్సెల్ అయ్యి ఇప్పుడు చాలా వరకు సింగిల్గా సోలోగా ప్లే చేయగలదు. కీర్తనలు వాడతా, కృతులు వాయిస్తావా? వైలన్ తీసుకురాలి కదా ఇవాళ మరి. దెన్ హాబీ ఈజ్ మెయిన్ హాబీ తనకు డ్రాయింగ్. సో దాన్నే కల్టివేట్ చేస్తూ తన ఓన్ స్టైల్ ఆఫ్ క్యారికేచర్స్ ఉంటాయి తన్ని. సో అది చూసి బాచి గారు ఇస్ అ ఫేమస్ కార్టూన్. సో తను చాలా క్లోజ్గా ఇది చేస్తారు తన గైడెన్స్. రైట్. సో దాంతో తను చాలా వాటిలో ప్రైజెస్ కూడా గెలుచుకుంది. ఇంత చిన్న వయసులో 11 ఏళ్ళు కదా నీకు? 11 ఏళ్ళకి ఇన్ని అవసరమా? సో నీతో పాటు నీ ఫ్రెండ్ ఎవరు వచ్చినట్టున్నారు? లియో, ఒకసారి పరిచయం చేయ మాకు మరి. హాయ్ లియో. హాయ్. ఓ
నువ్వేంటి లియో తెలుగు వచ్చా? కొంచెం వచ్చు. ఓహో, సరే లియో ఎవరు నీతో పాటు ఎవరు తీసుకొచ్చారు నేను ఇక్కడికి? నా ఓనర్. ఓనరా? లియో ఏంటి నీ ఓనరా? మీ అక్క కాదా? కాదు. ఎందుకు? అక్కని పిలవచ్చు కదా. అక్కలంటే 2 రీజన్స్ ఉంటాయి. అక్కంటే మంచిగా ఉంటారు, నన్ను ఎక్కిరిచ్చిద్ది. ఇంకా నేను సింహాన్ని, ఈయన మనిషి కాదు, అంతే కదా. సో బాగుంది లియో, నీతో ఇంకొంతసేపట్లో మళ్ళీ మాట్లాడతాం. ఓకే. యా, నువ్వు పడుకో ఇప్పుడు, క్వైట్గా కూర్చోవాలి, అల్లరి చేయకూడదు. సో ఎక్కడ నేర్చుకున్నావు తల్లి, బుజ్జి తల్లి? అది అమెరికాస్ గాట్ టాలెంట్ అని ఒక షో ఉంటుంది. అవును. ఏజిటి అని. అందులో పాల్ జర్డిన్ అని వెంట్రలిక్విస్ట్ ఉన్నారు. నాకేంటి ఫస్ట్ వెంట్రలిక్విజం ఇవి ఎక్కువ రావు. ఆయనను చూసాక ఏదో బాగానే ఉంది అని అనుకున్నాం. సో బేగం బజార్లో మేము బొమ్మలు కొనుక్కోవటానికి వెళ్తే అక్కడ ఇది దొరికింది. నేను ఆల్రెడీ సాక్ పపెట్స్తో అలా ఆడుకుంటా ఉంటాను. సో ఈ బొమ్మ నచ్చింది. సో ఆ బొమ్మ కాకుండా నేను లియోని తెచ్చుకున్నా. చాలా బాగుంది లియో, మీ కాంబినేషన్ చాలా బాగుంది. యా, సో అయితే మరి నీకు ఇన్ని కళలు వచ్చు కదా, నీకేమనిపిస్తుంది నిన్ను చూస్తే? నాటి. అంతేనా? నాటి అనిపిస్తుందా? అల్లరి చేస్తావు బాగా? బాగా. ఇంత ఒక మ్యూజిక్ క్లాస్కి వెళ్ళమంటే పిల్లలు చాలా మంది అబ్బా కడుపు నొప్పిగా ఉంది, తలనొప్పిగా ఉందని ఎగొడతారు కదా. నువ్వు మాత్రం ఇష్టపడి నేర్చుకుంటున్నావు. ఇన్నిటికి నీకు టైం ఎలా దొరుకుతుంది ఆయుషి? అంటే టైం అంటే మామూలు ప్రాక్టీస్ చేయటం, హోంవర్క్ చేయటం అంటే చాలా టైమే ఉంటుంది. తైకాండో ప్రస్తుతం మానేశాను, ఎందుకంటే కొన్ని చీటింగ్స్ అలా అవుతున్నాయి. చీటింగ్స్ అవుతున్నాయా? అదేంటది, ఏమైంది చెప్పు టైకాండోలో? హైట్ కొంచెం మరీ ఎక్కువ వాళ్ళని పెట్టడం, ఇంకా బయటికి తోసినా వాళ్ళు అలా. ఓకే, సో అదే ప్రస్తుతానికి టెంపరీగా పక్కన పెట్టావు యాక్చువల్లీ కదా. తను బ్లాక్ బెల్ట్ వరకు వచ్చింది మేడం. సో బ్లాక్ బెల్ట్ అవ్వడానికి 13 years క్రాస్ అవ్వాలట. సో వీ కెప్ట్ ఆన్ హోల్డ్. సో తను 13లో రాగానే వీ విల్ కంటిన్యూ దట్. ఇప్పుడు అర్జెంట్గా నువ్వు 13 లోపల హైట్ పెరిగిపోవాలి మరి, అంతే కదా. అసలు టైక్వాండో ఎంత ఒక వేరీడ్ సెట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీరు ఎలా గుర్తించారు తనకి ఇన్ని ఇంట్రెస్ట్ ఉన్నాయని? మ్యామ్ యాక్చువల్లీ తన యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి అంటే ప్రతి దాంట్లో ఎక్సలెంట్ యాక్చువల్లీ. సో అంటే చూసేవాళ్ళు కూడా అసలు ఇలా చేస్తుంది అని. సో నార్మల్గా సమ్మర్ టైంలో ఎందుకు ఫ్రీగా ఉంటుంది అని తైకాండోలో వేసాను. సో దాంట్లో కోచ్ ఖలీల్ గారు ఈజ్ అ నేషనల్ లెవెల్ కోచ్. సో తను చెప్పారు, సార్ తను అసలు ఎక్సలెంట్, నేను ఇచ్చేస్తాను తన్ని అని చెప్పేసి. అలానే వాయిలిన్లో, అలానే సంగీతంలో, ఇంకా యాక్చువల్లీ స్కూల్లో తబలా తనకు ఆప్షనల్ ఉంటే నేను తబలా చేస్తాను అని అనింది లీజర్ పీరియడ్లో. సో తబలా సార్ వచ్చేసి తను కూడా సరే తన తబలా కూడా వాయిస్ చేస్తావా? కొంచెం. సో ఇంట్లో తబలా కొందామని అంటది, కానీ ఇన్ని ఉన్నాక ఇట్స్ టైం సరిపోతుందా నీకు? అదే చాలా హార్డ్ టు కంటైన్. 24 hours సరిపోవడం లేదు తనకి. వాళ్ళ అమ్మకి ఫుల్ ఎక్సర్సైజ్ అయితే. ఫుల్ మ్యామ్. సో ఐషి, నీకు పాడడం కూడా చాలా ఇష్టం కదా. పాట ఎప్పుడు పాడతామని నా కోసం? కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నావా? చాలా గ్రేట్ విషయం కదా. ఏం నేర్చుకుంటున్నావు ఇప్పుడు? కృతులు వర్ణాలు 2 ఈక్వల్. పాడవా ప్లీజ్ నా కోసం, నీ ఇష్టమైనది ఏమన్నా. మా గురువు గారు నేర్పించింది నేను ఇప్పుడు పాడతాను. అన్నమాచారి కీర్తన. పాడు. పాల దొంగ వద్ద వచ్చి పాడేరు, తమ పాలిటి దైవమని బ్రహ్మాదులు. పాల దొంగ వద్ద వచ్చి పాడేరు, రోలగట్టించుక పెద్ద రోలలుగావా బోవు, రోలగట్టించుక పెద్ద రోలలుగావా బోవు, బాలుని ముందర వచ్చి పాడేరు. ఆలకించి వినుమని అంబర భాగమునందు 4 దిక్కుల నుండి నారదాదులు, పాల దొంగ వద్ద వచ్చి పాడేరు, తమ పాలిటి దైవమని బ్రహ్మాదులు. పాల దొంగ వద్ద వచ్చి పాడేరు. చాలా బాగా పాడావు. ఎంత మంచి పలుకుంది, ఎంత మంచి శృతి, లయ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అలా ఉంది. అద్భుతం. ఎంత పద్ధతిగా నేర్చుకుంటుంది. ఏదో పాడుతుంది అంటారండి, సీరియస్ గా నేర్చుకుంటుంది, తెలిసిపోతుంది. తన మన గురువు కూడా నిజంగా నమస్కారాలు. అంటే క్లాస్ లో కూడా తను వేరే ట్రాన్స్ లో వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ మీ క్లాస్ జరుగుతుందంటే దాంట్లోనే ఉండిపోద్ది.
కంప్లీట్ అది చూసి లైక్ సర్స్ అందరూ మేము దీనిలోనే ఎక్సెల్ చేస్తామని అంటారు. అదే ప్రతి విద్య అలాగే అనిపిస్తుంది. ఎస్ ఎప్పుడైనా మీరు అనుకున్నారా, మీరు సైంటిస్ట్ కదా, తనకి ఇంత అన్యూజువల్ ఫ్యాకల్టీస్ రావడానికి ఏంటి కారణం? పెంపకమా? మ్యామ్ నేను అనుకుంటున్నాను తను ఆయుర్వేదిక్ బేబీ, రైట్? సో లైక్ రైట్ ఫ్రమ్ ద కన్సీవ్ వీ ఫాలోడ్ టిపికల్ ఆయుర్వేదిక్ మెథడ్స్. ఓకే, మాకు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు, చిలివేరు రవీందర్ గారు అని చెప్పేసి. ఈజ్ ఆయుర్వేదిక్ ప్రొఫెసర్, ఇప్పుడు రిటైర్డ్ మన ఆయుష్ డిపార్ట్మెంట్లో. తను ఇది ఆ 9 months కానీ ఇది కానీ టిపికల్ ఆయుర్వేదిక్ మెథడ్స్ లో ఇచ్చేసారు. ఇప్పటికీ కూడా వి ఫాలో దాట్ ఓన్లీ మెడిసిన్. అంటే ఎక్కడ మీరు డోలోలు క్రోసిన్ నో, ఓన్లీ బేసిక్ వ్యాక్సిన్ అయింది చిన్నగా ఉన్నప్పుడు. అది మ్యాండేటరీ కాబట్టి తప్పకుండా వేశారు. yes బట్ మిగతా అన్ని మొత్తం ఆయుర్వేదిక్ మందులతోనే తన్ని. ఆహారం కూడా అంతేనా? ఏం తింటావు నువ్వు? మామూలుగా అన్నం తింటాను, అన్నంతో పాటు కూరలు, పప్పు చారులు, పచ్చళ్ళు అన్ని తింటావు కదా. ఓకే, ఇంకా ఏమేమి తినకూడదని చెప్పారు తనకి? తినకూడదు అంటే లైక్ యూజువల్ స్కూల్కి వెళ్తుంది వద్దంటారు మ్యామ్, అలాంటి ఏం లేదు. బట్ ఈ రెసిస్ట్ డాక్టర్ ఫాస్ట్ ఫుడ్ అవి పెట్టరు. తను ఇంట్రెస్ట్ చూపిస్తుంది, బట్ వి మాక్సిమం అవాయిడ్ లైక్ మంత్లీ వన్స్. అదే అంతే, నో జనరేషన్ అంటే ఇలా ఉంది కాబట్టి అలా. yes ma'am. సో చాలా బాగుంది తల్లి, నీ పాట విని ఇంకా నాకు అలాగే అది మారుమోగుతుంది ఆ చెవుల్లో. రఘువీర గద్యం అయితే మీరు యూ విల్ బి లైక్ కూతురు అని కాదు కానీ యూ విల్ బి స్పీచ్లెస్. ఒకసారి గద్యం అది విని అసలు ఆ గద్యం సోషల్ మీడియాలో విన్నప్పుడు మ్యామ్ ఒక హల్చల్ లాగా చాలా మంది వరుసపెట్టి చేయడం మొదలు పెట్టారు. ఓకే, అది అప్పుడు తంది కాదు, వేరే పెద్ద వాళ్ళు చేసి. బట్ ఇప్పుడు ఒక చిన్న పాప నోట వినాలని చాలా చెప్తావా? ఎనాక్ట్ చేస్తూ చెప్పు. just sit and enact, right? జయ జయ మహావీర మహాధీర దౌరేయ దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మహాత్మ్య దశవదన దమిత దైవత పరిసదభ్యర్థిత దాశరథి భావ దినకర కుల కమల దివాకర దివిసదధిపతి రణ సహచరణ చతురద శరద చరమరుణ విమోచన కోసల సుతా కుమార భావ కంచుకిత కారణాకార కౌమార కేళి గోపాయిత కౌశికాధ్వర రణాధ్వర దుర్య భవ్య దివ్యాస్త్ర బృంద వందిత ప్రణత జన విమత విమతన దుర్లలిత దోర్లలిత తనుతర విసి కవితాడవ వికటిత విశరారు శరారు తాటక తాటకేయ జడకిరణ సకల ధర జటిల నటపటి మకుట తట నటన పటు విబుధ సరిదటి మధుగళన లలిత పద నలిన రజ ఉమమృతి తనిజ ప్రజన జగదు పళ తనులు చిర పరమ ముని వర యువతి నుత కుశిక సుత కథిత విదిత నవ వివిధ కదా కోసల సుత కుమార భావ కంచుకిత కారణాకార ఖండ పరసు కోదండ ప్రకాండ ఖండన సౌండ భుజదండ చండకర కిరణ మండల బోధిత పుండరీక వనరు చిలుంటా కలోచన మోచిత జనగ హృదయ సంకాటంక నీకు నమస్కారాలు తల్లి వాగ్దేవి. అసలు తండ్రి ఆనందం మీ కళ్ళల్లో అసలు మాటలో చెప్పక్కర్లేదు. తన్మయత్వంతో మీరు అంటే పర్హాప్స్ యు ఆల్సో కాంట్ కాంప్రిహెండ్. అంటే ఐ లైక్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో నాకు అంటే ఐఎమ్ బ్లెస్డ్, వీఆర్ రియల్లీ బ్లెస్డ్. లైక్ అన్న ఒక సరస్వతి వచ్చింది మా ఇంటికి. బుజ్జి తల్లి ఆయుషి మంచి పేరు పెట్టారండి మ్యామ్, వాళ్ళ గ్రాండ్ మదర్ పెట్టింది మ్యామ్. అది చాలా చక్కగా ఉంది. ఎంత బాగుందో తెలుసా నువ్వు అసలు చెప్తూ ఉంటే. అసలు తెలుగుదనం అండి ఇవాళ రోజుల్లో పిల్లలకి తెలుగే రాదు. చక్కగా మాట్లాడుతోంది. ఇంట్లో తెలుగే మాట్లాడతావా? అంటే నేను ఎలా అంటే యాజ్ అ హోల్ కల్టివేట్ చేస్తున్నాను దాన్ని. లైక్ నేను మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది నాది, దానికి సైన్స్ చెప్పడం కానీ ఇది కానీ. వాళ్ళ మదర్ షీఈ్ ఎ రైటర్. ఓకే, తను బాల సాహిత్యంలో ఉంది, మంచి పేరు. అందుకనే మరి అమ్మ నుంచి వచ్చింది, అమ్మ నుంచి అది, నాన్న నుంచి అన్ని లాగేసుకున్నావు. సో తెలుగు మొత్తం ఇది. ఇంకా ఎలాగో గ్రాండ్ మదర్ ఉన్నారు, రిటైర్డ్ సబ్ ఎడిటర్. బెస్ట్ థింగ్ ఏంటంటే తన తమ్ముడికి తన మంచి ఒక పునాది వేసుకుంటాడు. ఎస్ మ్యామ్, ఇప్పుడు వాడు కూడా క్యారికేచర్స్ వేస్తుంటాడు కొద్దిగా ఆ లెక్కను చూసి. ఈ కార్టూనింగ్ ఎక్కడ నేర్చుకున్నావు తల్లి? కార్టూనింగ్ మామూలుగా నాకు ఈ బొమ్మలు ఇలా మామూలునవి ఇంగ్లీష్ బొమ్మల్లా ఉంటాయి. సో ఏంటి మా అమ్మ బుక్ కి నేను బొమ్మలు వేస్తాను. సో అవేంటి మా అమ్మ రాసింది తెలుగు, నావేమి ఇంగ్లీష్ బొమ్మల్లా ఉన్నాయి. అలా కాదు కొంచెం తెలుగు బొమ్మల్లా చెయ్యి అని చెప్పింది. సరే కొంచెం తెలుగు అలా
ట్రై చేశాను, ఎలాగోలు వచ్చింది. అప్పుడే మా బాచి గారు వాళ్ళ మదర్ పేరుతో హాస్యానందం పోటీలు పెట్టారు. సో ఏంటి ఇవి కూడా నువ్వు తెలుగు బొమ్మలు వేస్తున్నావు కదా, ఇవి కూడా ట్రై చేయని అన్నారు. సరే ఏదో ట్రై చేశాను. అలా నాకు కొంచెం కార్టూన్లో బాచి అంకుల్ కూడా కొత్త కార్టూనిస్ట్ల అమ్మాయిలు తక్కువ ఉన్నారు, సో నన్ను ట్రైన్ చేస్తున్నారు. అలా సూపర్ కదా. నీకు ఏది అన్నిట్లో ఏది ఇష్టం నీకు ఆయుషి? అన్నిట్లో అంటే అన్నీ ఇష్టం, కానీ నాకు ఎందుకో సైన్సే కొంచెం లైక్ కొత్తగా అనిపిస్తుంది. సైన్స్ ఇష్టం లేదని కొంచెం సైన్స్ అసలు మీరు ఏ సైన్స్ ఫ్యాక్ట్ అడిగినా చెప్పేసిద్ది మ్యామ్. కొత్తగా అనిపిస్తుంది అంటే మరి ఇష్టపడి కొత్తగా అనిపిస్తుంది. అంటే షీ వాంట్ టు ఎక్సెల్ ఇన్ దట్. అవునా, సైన్స్ లోనే రాణించాలన్నది నీకు. మరి డాడ్ డామినేషన్ అన్నమాట ఇంట్లో. రోజు నేను మా నాన్నని ఎన్ని క్వశ్చన్స్ రెడీగా ఉంటాయి క్వశ్చన్స్. ఎగ్జాంపుల్ ఎవ్రీథింగ్ మ్యామ్, ఆల్ లైక్ ఇప్పుడు నా క్లౌడ్స్ ఇన్ని ఫార్మ్స్ ఎందుకున్నాయి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ టార్నడోస్ పాపా, అండ్ వాట్ అబౌట్ ది స్పైడర్, వై ఇట్ బిహేవ్స్ లైక్ దాట్, అలా అన్ని అన్నమాట. నేను తన గురించి అసలు నేను బుక్స్ రిఫర్ చేయలేక ఇది అవుతున్నా. నేను తెలియకుంటే ఐ టెల్ యూ పాపా, తెలియ బచ్చా అని చెప్పేసి ఇచ్చేస్తాను. అద్భుతం. అసలు సైన్స్ లో అంత జిజ్ఞాస ఉండడం. మరి ఏం చదువుదాం అనుకుంటున్నావు? నువ్వు 7th లో ఉన్నావు కదా? 7th లో ఉన్నాను. అది మామూలుగా నాకు సైన్సే ఎక్కువ చేయాలని. అవును, ఏం చేస్తావని? అంటే ఇంజనీర్ అవుతావా, డాడీ లాగా సైంటిస్ట్ అవుతావా, లేకపోతే? తనకి ప్రస్తుతం మాత్రం జియాలజిస్ట్ అవ్వాలని. షీ ఈస్ నౌ ఇంటూ స్టడీయింగ్ క్లౌడ్స్. నాకు వెదర్ ఇవన్నీ మా హాలిడే హోంవర్క్ లో ఎక్కువ వెదర్ గురించి ఇచ్చారు. అప్పుడు నాకు వెదర్ కొంచెం ఎక్కువ. మొన్న ఏదో మళ్ళీ సునామీ వస్తుందంటారు, వస్తుందంటావా? అలాంటి వెదర్ రావు కదా. రావు. చూసావా లాస్ట్ టైం సునామీ గురించి తెలుసుకున్నావా నువ్వు? ఆ సునామీ గురించి ఎక్కువ తెలియదు, ఎక్కువ విండ్ గురించి వాటి గురించి చెప్తావు కదా. మరి బిల్డింగ్ ల మధ్య విండ్ ఎక్కువ ఎందుకు వస్తుంది చెప్పా నాకు, నిజంగా అడుగుతున్నా. బిల్డింగ్స్ మధ్య, అక్కడ బిల్డింగ్స్ మధ్య ఉండే గ్యాప్ లో అక్కడ ఎయిర్ ఎక్కువ వెళ్ళటానికి ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి ఎక్కడ వెళ్ళటానికి వాటికి ఉండదు. మధ్యలోనే వాటికి గ్యాప్ దొరికిద్ది, సో అంత గాలి అక్కడే వచ్చేసిద్ది కాబట్టి అక్కడే ఎక్కువ గాలి వస్తా ఉంటుంది. మా తల్లి, నా బుజ్జి తల్లి, బంగారు తల్లి, నిజంగా ఇది ఫ్యాక్ట్ కదండి. టాల్ హై రైజెస్ మధ్య నడుస్తూ ఉంటే యు గెట్ థ్రోన్ ఆఫ్. ఎంత సైంటిఫిక్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంది తనకి, రేర్ ఫ్యాకల్టీ అండి. సో మరి నువ్వు కూడా అయితే మరి జియాలజిస్టో పెద్ద సైంటిస్టో, జియాలజీలో పెద్ద సైంటిస్ట్ అవుతావేమో. కానీ ఏదైనా పాట అయితే ఆపవు కదా. ఇంకో పాట పాడవా? నాకు పాట అంటే కొంచెం పార్షియాలిటీ. పద్యాలు కూడా రాస్తాను. అక్కడికి రాస్తావా పద్యం? అమ్మో. Sparrow, sparrow, your beak is sharp as arrow. You are small and quiet, so you're a cute sight. Tweet, tweet, you shout, while I sit on my couch. You can make a nest, doing that you try your best, not to damage it, and in that you sit, to raise your little ones, and we can have so much fun. Beautiful, very, very ideal for little kids. Butterfly, butterfly, you fly in the sky. I say to you hi, hi, but I can't give you a high five. You're a lovely volunteer. To me, your wings give a lovely cheer. You drink the nectar of flowers. Those flowers have many colors. You have many friends that my count never ends. Boy, that's luck, my little Chuck. Do fairies paint you or birds sing for you? Bye, bye. Again next day, I'll say hi, hi. బ్యూటిఫుల్, దట్ ఈస్ సో బ్యూటిఫుల్. అండ్ బటర్ఫ్లైతో మాట్లాడుతున్నట్టే ఉంది. వాట్ ఏ టైం లేస్తాను నిద్ర పొద్దున? మార్నింగ్ స్కూల్ వల్ల 7కి అలా లేస్తాను. అంతే. అంటే నువ్వేం పొద్దునే 3 గంటలకి తపస్సు చేసే బ్యాచ్ కాదు కాదు కదా. హాయిగా నార్మల్ గానే ఎవరైనా నార్మల్ చైల్డ్ విత్ ఎక్స్ట్రాడినరీ ఏం చెప్పాలి, ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ అది కనిపిస్తుంది. తక్కువ టైంలో ఎక్కువ గ్రాస్పింగ్. అదే, హర్ బ్రెయిన్ ఇస్ అన్యూజువల్లీ యాక్టివ్ అండ్ బ్యూటిఫుల్, కోడెడ్ లైక్ దట్. అన్యూజువల్ వాటి మీద కూడా ఎందుకో ఇంట్రెస్ట్ ఉంది కదా. అలాగే నువ్వు అలాగే స్పిరిచువల్ గా కూడా ఎక్కడికో వెళ్ళిపోతావు చూడు, అలా రీసెర్చ్ చేసుకుంటూ చేస్తూ. అంతే కదా, అసలు జీవితం ఏంటి, వేర్ ఇస్ వాట్ ఇస్ లైఫ్ కదా. సో అయితే ఆయుషి, ఇంకొక పాట పాడమని అడిగాను కదా, పాడతావా? పాడతాను. పాడు, నీకు ఇష్టమైంది ఏమన్నా. తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా తందనానా ఆహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా
బ్రహ్మమొకటే పరా, బ్రహ్మమొకటే పరా, బ్రహ్మమొకటే పర, బ్రహ్మమొక్కటే పర, బ్రహ్మమొక్కటే పర, బ్రహ్మమొక్కటే, బ్రహ్మమొకటే పర, బ్రహ్మమొకటే పర, బ్రహ్మమొకటే పర, బ్రహ్మమొక్కటే పర, బ్రహ్మమొక్కటే పర, బ్రహ్మమొక్కటే. కందువగుహీనాదికములిందు లేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ. కందువగుహీనాదికములిందు లేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతు కులమింతానొకటే, అందరికి శ్రీహరే అంతరాత్మ. హరే అంతరాత్మ, శ్రీహరే అంతరాత్మ. తందనానాహి తందనానా పురే, తందనానా బళ, తందనానా బళ, తందనానా బళ, తందనానా. బ్యూటిఫుల్. చక్కగా శృతి శుద్ధంగా గమకయుక్తంగా మంచి అంటే చాలా మంచి పాఠాంతరం. మీ గురువుగారు నేర్పిన తీరు, నువ్వు నేర్చుకున్న తీరు అన్నీ ఇలా వినంగానే తెలిసిపోతుంది. సో మరి ఏంటి నువ్వు నీలాంటి నీ క్లాస్మేట్స్ చూసి ఏమంటారు నేను? మామూలే, ఎక్కువ ఫ్రెండ్స్ లేరు. నిహారిక అని ఒక ఫ్రెండ్ ఉంటుంది, తనైతే ఎప్పుడు మేమిద్దరం లైక్ చాలా నాటి, అందుకని మేమిద్దరం ఫ్రెండ్స్. ఇంకా తను ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ అలానే. నాటి అనడానికి ఒక లక్షణం కూడా కనిపించట్లేదు అమ్మాయి. బుద్ధిగా అది బయట ఉంటేనేమో నేను గమ్మని నాటిగానే. ఏం చేస్తావు నాటి అంటే? నాటి అంటే తమ్ముడితో ఎప్పుడు ఫైటింగ్లు, ఇంకా అల్లరి చేయటం. అంతేనా? అమ్మని విసిగిస్తావు, నాన్నని విసిగిస్తావు? అందరిని విసిగించడం మన జన్మ హక్కు. పట్టుకోలేము, మాకైతే ఎనర్జీ అసలు సరిపోదు. అదే అదే అవి తెలుస్తుంది క్లియర్గా. సో మరి చాలా మంది చిన్నపిల్లలు ఇవాళ చూస్తున్న వాళ్ళకి లేదు పేరెంట్స్కి నువ్వేం చెప్పదలుచుకున్నావు ఇవాళ ఆయుషి? మ్యామ్ ఎక్కువ అయితే చెప్పలేను మ్యామ్, ఎందుకంటే నాకు ఏం చెప్పాలో సరిగ్గా తెలియదు, కానీ నా బెస్ట్ ట్రై చేస్తాను. అది మామూలుగా మీరు ఎప్పుడు ఇలాంటి జంతువుల్ని, వేటిని, ఇలా నీళ్ళు ఏమైనా చూసినా మనం ఫస్ట్ మామూలు ఎక్కడైనా ఉంటాయి, ఇంకేం చేయనవసరం లేదు అలా ఫీలింగ్ వచ్చింది ఎందుకో. కానీ ఈ మధ్య మనుషులు చేస్తున్న పొల్యూషన్, ఇంకా జంతువులు ఫేస్ చేసే అవన్నీ, వాటి వల్ల మనం ఒకవేళ అలా ఆ స్టైల్లో చూస్తే మనం లైక్ ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది, లైక్ అయ్యో ఇన్ని తక్కువ ఉన్నాయే కానీ మనకి ఎప్పుడు ఇంత వాడుతున్నా మనకి ఏమి ఫీలింగ్ లేదని అనిపిస్తుంది. అవును. సో అయితే మరి నువ్వేం చెప్పదలుచుకున్నావు అంటే పొల్యూషన్ చేయకుండా మనం స్పందించాలంటున్నావా? అంటే ఎక్కడైనా పొల్యూషన్ జరుగుతుంటే ఆపాలి. ఎలాంటి పొల్యూషన్? గివ్ మీ ఎగ్జాంపుల్స్. లైక్ పిల్లల పెద్దోళ్ళు ఎక్కువ అయితే మేమేం చెప్పలేము. సో కానీ మనం ఒక చిన్న విధంగానే హెల్ప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా చెట్టును కొట్టేస్తున్నారు, లేదా ఏమైనా నీళ్ళు అవన్నీ పొల్యూట్ అయిపోయి ఉన్నాయి, అక్కడ మనం ఒక కొత్త విత్తనం తెచ్చి ప్లాంట్ చేయటం, లేదా నీళ్ళని పొల్యూట్ చేయకుండా ట్యాప్ కట్టేయటం, అలా మనం హెల్ప్ చేస్తే ఏ విధంగా అయినా కొంచెం మనం రియలైజ్ అయినట్టు, ఇంకా మనం కొంతమంది అయినా ఇలా సేవ్ చేస్తూ ఉంటే మనం నియర్లీ 1000 మిలియన్ టన్స్ వాటర్, లేదా కొన్ని లక్షల జీవుల ప్రాణం కాపాడినట్టు అయింది. ఖచ్చితంగా కాపాడాలమ్మా, కరెక్ట్గా చెప్పావు. యాక్చువల్లీ ఇప్పుడు బిగ్గెస్ట్ ఇష్యూ ఇదే, ఎక్కడ చూసినా పొల్యూషన్, వాసన, ముక్కు, గాలి పీల్చుకుంటే దగ్గులు, జలుబులు ఇవన్నీ అలాగే వస్తాయి కదా. కానీ నువ్వు మంచి మెసేజ్ ఇచ్చావు ఇవాళ నువ్వు రావడంతో, ఎందుకంటే ఆయుర్వేదంతో చాలా విషయాలు నీకు సెట్ అయ్యాయి అని అంటారు కదా, మీ నాన్నగారు చెప్పారు కదా. సో అది సో అయితే నీ ఇంత బాగా నువ్వు తయారవడంలో ఎవరి పాత్ర ఎక్కువ ఉంది? అమ్మ, అమ్మమ్మ, పప్పానా, ఎవరు? అందరూ హెల్ప్ చేశారు, కానీ మా తాతమ్మని నేను తాత అని పిలుస్తాను. మా తాతయ్య నన్ను ఎక్కువ హెల్ప్ చేస్తూ ఉంటుంది నాకు. తాత పేరు సింహాద్రి పుల్లమ్మ. సో ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం లైక్ దారిలో వెళ్తుంటే కన్స్ట్రక్షన్ ఏరియా డు నాట్ గో అని ఉంటుంది, అలా మా తాత చెడు దారిలో అటు వెళ్ళొద్దు అని చెప్తా ఉంటుంది. అబ్బో, అసలు మామూలు క్రియేటివిటీ కాదండి బాబాయ్, రైటరు.
రైటరు, డాక్టర్, యాక్టర్ అందరూ ఒక కలగలిసి ఒక అసలు ఐఎమ్ రియలీ అమేజ్ టు మీట్ యూ. సరే మరి మీ లియోకి ఒకసారి పలకరిద్దాం లియోని. Hmm. లియోతో పలకరిస్తూ నువ్వు వేరే మిమిక్రీ కూడా చేస్తావా? ఏ పక్షులు చేస్తావు? పక్షులు అంటే నాకు సరిగ్గా అది ఇదే దీంతో చేయిస్తాను ఒకసారి. లియో హాయ్, నీకు బోర్ కొట్టిందా ఇంతసేపు? ఎక్కడ ఉన్నాను అసలు నేను? అంటే నేను ఇందాక నుంచి పడుకొని ఉన్నాను, బోరు కొట్టలేదు, ఓహో. కళలు చీక. సరే మరి మీ ఓనర్ ఏంటి, ఆయుష్ ఏం చెప్తోంది? ఎప్పుడు చూసినా గంగునుండు అనే చెప్తా ఉంటుంది. నీకు మిమిక్రీ వచ్చా లియో? రాదు. మరి అయితే మరి నాకు సింహంలో ఆరవటం మాత్రం వచ్చు. చెప్పు, అరువు ఒకసారి చూద్దాం. అది సింహం అది పిల్లి కదా? సింహమేనా? బాగుంది, బోల్డ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది లియో నీకు కూడా, మీ ఓనర్ లాగే. మళ్ళీ వస్తావు మా స్టూడియోకి? వస్తా. చాలా బాగుంది ఆయుషి. వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ. అండ్ ఆల్ కుడోస్, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ మీ మిస్సెస్ కి, థ్యాంక్ యూ. అండ్ అలాగే వాళ్ళ తాతమ్మకి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. సో చాలా ఇలా పిల్లల్ని ఇలా పెంచి ఇలా వాళ్ళ స్పార్క్ని బయటకు తీసుకురావాలని చెప్పి అనేక విధాలు మీరు చెప్తున్నారు. ఐ హోప్ షీ షైన్స్ ఇన్ వాట్ ఎవర్ ఫీల్డ్, ఇన్ ఆల్ ద ఫీల్డ్స్ దట్ షీ టేక్స్. Yes, ma'am. We hope. అది. థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు. Thank you, ma'am. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆయుషి. థ్యాంక్ యూ. మళ్ళీ రావాలి, కొత్త పాటలు, వస్తాను. కీర్తనలు. లియోన్ కూడా తీసుకురా. ఓకే లియో, మళ్ళీ వస్తావు కదా? ఎప్పుడు వస్తా? బాయ్. Bye.